ఒక మహానుభావుని గురించి తలుచుకునే ఆస్కారం రామానాయుడు గారు నాకు ఇవ్వటం ఆయన సంస్కారం. ఆయన ముఖం మీద అలా కనిపించదు అధికారం, ప్రజల మీద ఆయనకుంది ఆ మమకారం. ఆ మహానుభావుడి పాలకొల్లుకి ఇచ్చాడు ఆకారం, సేవ ఎప్పుడు అనుకోలేదు భారం. అందుకే ఆ మహానుభావుని యొక్క ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. నెల్లూరు జిల్లా నుంచి వచ్చి మీతో మాట్లాడటం అనుకున్న పరిష్కారం. ఆహ్వానించిన మీకు నమస్కారం. మీ మనసు పొంగుతున్న అలా, ప్రజలు ఎప్పుడూ సంతోషంతో ఉండాలంటావు కలకల, ఒక్కడు బాధపడ్డా కొట్టుకుంటావు విలవిల. మీ మనసు గోదావరి గలగల, మీ తల్లిదండ్రులు ఇచ్చారు అలా, అందుకే మీ ఇంటి పేరు నిమ్మల. మొట్టమొదటి పంచాయతీలోనే కొద్ది రోజులు చూసి ఆంగ్లేయులు ఏమైతే అనుకున్నారని చెప్పి మున్సిపాలిటీని రద్దు చేసి ఆంగ్లేయ ఉద్యమం మీద ఆయన తిరిగిపడ్డ స్వాతంత్ర సమర యోధుడు. నిజంగా మీకు ఒక గొప్ప వరం. పంచారామాలతో శివాలయం ఇక్కడ ఏర్పడ్డట్టు ఆ మహానుభావుడు ఇక్కడ పుట్టడం ఈ నేలకు ఒక వరం. ధన్యత చెంది నా స్వరం, ఆయన గురించి తెలుపుతుంటే నాకు ఉరిగిపోతున్నది నా నరం. అటువంటి మహానుభావుడిని స్మరించుకోవాలి నిరంతరం, దాన్ని కాపాడాలి మన అందరం. అందుకే ఇది ఒక పవిత్రమైన మందిరం, ఆయన్ని స్మరించుకోవటం ఎంతో సుందరం. అటువంటి మహానుభావుడు ఉన్న ఊరిలో నిమ్మల గారు మీకు విజయం విజయం విజయం. ఈ ఊరి బిడ్డలు భీమవరం నరసాపురం పోయి చదువుకుంటున్నారే, ఏందిరా పరిస్థితి భగవంతుడా. ఇక్కడ బిడ్డలకని ఒక గ్రూపు ఏర్పడి ఇక్కడ పుట్టించాలి ఒక కాలేజీ, దానికి తేవాలి ఒక ఇమేజీ. 1,00,000 రూపాయలు ఎవరు చేస్తారు మేనేజీ, మిల్లు అమ్మి ఆయన చేశాడు ఎంకరేజీ, అదే ఆయనకున్న కరేజీ. అటువంటి లేకపోతే ఈ కళాశాల పోయితే డ్యామేజీ. ఆ దానమైన ఆయనకు అంత ఈజీ, అది చెప్పడానికి ఎక్కాయని స్టేజీ, ఆయన గురించి చెప్పడానికి సరిపోతున్న ఏజీ. రామానాయుడు గారు, మీరు ఆనాటి చరిత్రలో మీ తండ్రి గారి ఆశయాలతో ఏర్పడ్డ ఫౌండేషన్లు ఈరోజు ఆయన అంటే ఆరాధన, ఆయన లేడని ఆవేదన. ఆయనకు తెలుసు ప్రజల గోడు, వర్క్లో చూపిస్తాడమ్మా స్పీడు. ఆయన అట్లా చేశాడమ్మా గైడు, ఏదో కాలధర్మంలో కలిసిపోయినాడు సైడు, కానీ సేవ మీదే చేశాడు రైడు. ఆయనకు తెలుసు పేద ప్రజల గోడు, మనకందరికి ఉన్నాడు తోడు. అందుకే రక్తదాన శిబిరం 87. మా జిల్లా, మా నెల్లూరు జిల్లాలో నిమ్మల రామానాయుడు గారంటే ఒక విధమైనటువంటి క్రేజీ. ఎందుకంటే చిన్న విషయమైనా కూడా అక్కడ నిలబడి ఆయన ఉంటే చాలు ఒక హోపు. సేవలో ఆయనంత టాపు, రంగంలో దిగితే ఎప్పుడు కాడు ఫ్లాపు. ఎందుకంటే ఆయన మొహం మీద ఎప్పుడు ఉంటుందా లాఫు. బాబు తీసావు ఒక స్నాపు, కొంచెం చూడు ఆయన వైపు కూడా నీ చూపు. ఎందుకంటే ఆయన రేపు మాకటి హోపు, ఆయన ఎక్కడ ఇవ్వడు గ్యాపు, ఆయన మీద ఉంది అటువంటి చూపు. ఎందుకంటే ఆయన ఆ విధంగా చేస్తుంటాడు కనుకనే నా గొంతు ఆగటం లేదు మేడం స్టాపు. అటువంటి గొప్ప వ్యక్తి సంస్మరణ సభ ఈ రోజున ఇక్కడ జరుపుతూ, నాకు రాత్రి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినప్పుడు వస్తాను అనుకున్న, కొన్ని పరిస్థితులు రాలేకపోతున్నాను సార్ అని చెప్పా. అమ్మో ఈరోజు నేను రాకపోయి ఉంటే సార్ నా బ్రాహ్మణత్వం, నా యొక్క పూజా పునస్కారాలు సర్వం నాశనం. వాట్ ఐ ఎక్స్ప్రెస్ దట్ ఈస్ ట్రూ. సార్ ఒకటే చెప్పాడు, నువ్వు రావాలి అంతే అన్నాడు. రావాలి అన్నాడు, వచ్చాను, వాలిపోయాను. అద్భుతంగా అసలు నిమ్మల రామానాయుడు సార్, మీకు తెలుసా అసలు నిమ్మల రామానాయుడు అనే పేరంటే ఏందో? ఎన్ అంటే నేను, ఐ అంటే ఇక్కడ, ఎం అంటే మంచి పనులతో, ఎం అంటే మనసులో నిలబడి, ఎల్ అంటే లక్షణంగా, ఏ అంటే అసెంబ్లీకి ఎన్నికైన వాడి వంశమే నిమ్మల రామానాయుడు. రాబోయే, ఏ అంటే ఎన్నికలలో, ఎం అంటే మేమంతా, ఏ అంటే ఎంతో జాగ్రత్తగా, ఎన్ అంటే నారావారిని, ఏ అంటే అత్యధిక మెజారిటీతో, ఐ అంటే ఇక్కడ గెలిపించుకోవాలని, డి అంటే దేశం పార్టీకి సేవ చేస్తున్నా, యు అంటే ఉత్తముడే నిమ్మల రామానాయుడు. వాట్ ఏ బ్యూటిఫుల్ నేము. ఏంది సార్ మీ స్కీము? పాలకులు ప్రజలకు మీరు డ్రీము, మా లాంటి వాళ్ళంతా మీ టీము. ఎక్కువగా తీసుకుంటున్నామో టైము, మళ్ళీ పోలీసులతో పెట్టద్దు ఆమె మీద క్రైము. ఎందుకంటే మాట్లాడకపోతే జనాలు చేస్తారు బ్లేము. ఎట్టాడుతున్నావో తెలియదు గేము, ప్రజల గుండెల్లో మీకుంది నేము. మీరంతా ఈ సీములో ఉన్నటువంటి ఒక ఫ్లేము, మీరు రగులుతున్నటువంటి ఫ్రేము. మీరేం సార్ ఉన్నారు కాము? ధర్మారావు ఫౌండేషన్ అనేది ఒక గొప్ప బాట, గర్వంగా చెబుతున్నా ఈ పూట. అందుకే వచ్చా ఈ శివాలయం పేట. ఇటువంటి కార్యక్రమాల్లో నాకు ఇవ్వు వాట. బిడ్డ ఇచ్చాడంటే తప్పుడు మాట. పాలకొల్లుకు మీరు రతనాల మూట, కట్టారు అటువంటి కంచుకోట. మీ సంతోషం నాకు ఇవ్వండి వాట. వస్తాను బిడ్డ టాటా అని తెలియచేస్తూ బోలో భారత మాతాకి.